అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 25th ఆగస్ట్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. 5/4 of a number is 6 more than 3/4 of the same number. Find that number. సో ఇక్కడ 5/4 of a number అనేది x అని తీసుకుంటే ఈ నంబర్ అనేది 3/4 of a number కి 6 ఎక్స్ట్రా ఉంది అని అన్నారు. సో x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. So 5/4 of x minus of 3/4 of x is equal to 6. 5 minus 3 ante 2. So 2/4 of x is equal to 6. 2 ones. 2 2s is 4. So x value emaiti 6 into 2. That is 12 aidi. So number anedi 12 anamata. Option A is our answer. Next. Find the approximate value of the following equation. So ikkada manaki approximate అని చెప్పారు కాబట్టి approximation చేయాలన్నమాట. Now 12.99 అంటే ఈ టోటల్ వాల్యూ 13 కి ఈక్వల్ అయితే ప్లస్ 20.00 అంటే 20 నే డివైడెడ్ బై 4.9 అంటే 5 కదా మైనస్ ఆఫ్ 2.9 అంటే 3 ఇంటూ అగైన్ 2.9 అంటే 3. Now 5 ones 5 4s is 20 13 plus 4 minus of 3 into 3 అంటే 9. So 13 plus 4 అంటే 17. 17 minus 9 అంటే 8 కదా. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అయింది. నెక్స్ట్, ద డేటా టేబుల్ షోయింగ్ ద నంబర్ ఆఫ్ 2-wheelers sold by 5 automobile companies K, L, M, N and O in the years 2019, 20 and 21 is as follows. What is the percentage share of sale of company M done in the year 2019 in the total sale of company M in all the years taken together? సో ఇక్కడ మనకి 5 కంపెనీస్ 2019, 20 అండ్ 21 లో ఎన్ని 2-wheelers ని సేల్ చేసిందో ఆ డేటా ఇచ్చారు. అయితే మనం అడుగుతుంది కంపెనీ ఎం 2019 లో ఎంత అయితే సేల్ చేసిందో ఆ సేల్ అనేది హోల్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ కంపెనీ ఎం 2019 లో 235 సేల్ చేసింది. ఈ 235 అనేది నా 235 ప్లస్ 340 ఎంత అయింది, దట్ ఈస్ 575 అవునా. సో 575 ప్లస్ 765 ఈస్ 1340. సో 235 అనేది 1340 కి ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. సో నౌ 2350 డివైడెడ్ బై 134 అని తీసుకుంటే ఫస్ట్ 134 1s is 134. సో రిమైండర్ ఇక్కడ 101 ఈ 0 డౌన్ తీసుకుంటే 0 వస్తుంది. నా మనకు తెలుసు కదా 13 into 7 is 91. సో 13 into 7 91 కి నియర్ గా వస్తుంది. ఇక్కడ 101 ఉంది కాబట్టి ఇంటూ 7 చేద్దాం. సో 7 into 4 is 28. 2 క్యారీ. 7 into 13 అంటే 91. 91 plus 2 అంటే 93. సో ఇక్కడ మనకి 93 వస్తుంది. 938. నా ఇక్కడ చూడండి ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి 17 పాయింట్ సమ్ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 17 పాయింట్ ఉన్నది ఓన్లీ ఆప్షన్ డి లో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 17.5. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 7 సెంటీమీటర్. ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సో ఇక స్పియర్ రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్ అన్నారు. సర్ఫేస్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు కదా 4πr². సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే 22/7, r² అంటే 7 into 7. సో ఈ 7 క్యాన్సిల్. 7 into 4 అంటే 28 కదా. సో 28 into 22 చేయాలి. ఇంటూ 28 into 22 అంటే సో ఇక్కడ 8 into 2 అంటే 16. 2 into 2 అంటే 4. 04 రాద్దాం. నా 2 into 2 అంటే 4. 8 into 2 అంటే 16. 16 plus 4 అంటే 20 కదా. సో ఇప్పుడు ఈ 6 యాజ్ ఇట్ ఈస్ 1 క్యారీ అయిపోతే 21. సో అందులో 1 ఇలా రాసి 2 ఇక్కడ క్యారీ చేస్తే 4 plus 2 ఎంత అయింది 6 అయింది. సో ఇక్కడ మనకి 616 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది సర్ఫేస్ ఏరియా. Option D is our answer. Next, if one root alpha of a quadratic equation is half the other root of the same equation, then find the quadratic equation. సో ఇక్కడ మనకి 2 రూట్స్ ఉంటాయి కదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. ఆ 2 రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అని తీసుకుంటే ఒక రూట్ అనేది ఇంకో రూట్ కి హాఫ్ ఉంది అంట. సో సపోజ్ ఇప్పుడు బీటా మనం 2 ఆల్ఫా అని తీసుకుంటే ఈ రూట్ ఏమైంది ఆల్ఫా ఇది కదా. సో ఆల్ఫా అనేది బీటాకి హాఫ్ ఉంది అవునా. సో నౌ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏమైందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు తెలుసు కదా x² మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైంది
ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా దట్ ఈస్ 3 ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఏమైంది 2 ఆల్ఫా స్క్వేర్ అయింది. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ చూస్తే -3 ఆల్ఫా ఎక్స్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ అనేది ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ టు 3 దెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్. జస్ట్ మనం x ప్లేస్ లో 7, సో ఇక్కడ x బై y అనేది 7/3 అన్నారు కదా. సో x ప్లేస్ లో 7, y ప్లేస్ లో 3 ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. నౌ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే 7 స్క్వేర్ దట్ ఈస్ 49 ప్లస్ y స్క్వేర్ అంటే 3 స్క్వేర్ దట్ ఈస్ 9 డివైడెడ్ బై 49 మైనస్ 9. సో 49 ప్లస్ 9 ఎంత అయింది 58. 58 డివైడెడ్ బై 49 మైనస్ 9 అంటే 40. నౌ 2 2s is 4. ఇక్కడ కూడా 2 2s is 4, 2 9s 18. సో మనకి 29/20 వచ్చింది. సో 29:20 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది ప్లస్ ప్లస్ వస్తే రూట్స్ ఏమవుతాయి మైనస్ మైనస్ అయింది. సో ఇక్కడ మనం చూడంగానే మైనస్ మైనస్ అనేది ఓన్లీ ఆప్షన్ డి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని చెప్పి మార్క్ చేసేయచ్చు. సో ఆ టేబుల్ ని ఇంకొకసారి రివైజ్ చేసుకుందాము. ఆర్డర్ అండ్ ఇక్కడ రూట్స్, ఓకేనా. ఫస్ట్ ప్లస్ ప్లస్ వస్తే రూట్స్ అనేవి మైనస్ మైనస్ అయింది. అదే ఆర్డర్ మైనస్ అండ్ ప్లస్ ఉంటే రూట్స్ మనకి ప్లస్ అండ్ ప్లస్ అయింది. నెక్స్ట్ మైనస్ మైనస్, రెండు మైనస్ ఉంటే ఫస్ట్ ప్లస్ వచ్చింది నెక్స్ట్ మైనస్. అదే మనకి ప్లస్ అండ్ మైనస్ అని వస్తే ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ అయింది. అండ్ ఈ లాస్ట్ రెండు వాల్యూస్ అనేది ఏదైతే గ్రేటర్ ఉండిద్దో నంబర్, ఆ గ్రేటర్ నంబర్ కి ప్లస్ అండ్ మైనస్ అటాచ్ అయింది ఈ ఆర్డర్ ఆఫ్ ఈక్వేషన్ ప్రకారం. సో ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ వచ్చింది అంటే మనకి మైనస్ మైనస్, సారీ ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చింది కాబట్టి రూట్స్ అనేవి మైనస్ మైనస్ రావాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సాల్వ్ చేసినా కూడా అదే వచ్చింది. చూడండి, కావాలంటే సాల్వ్ చేసుకొని చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ √3m² ప్లస్ 10m ప్లస్ 7 ఇంటూ √3 అని ఉంది కదా. సో 10m ని ఎలా రాయాలంటే ఇక్కడ 7 ఇంటూ √3 ఏమైంది 3 అయింది. సో 7 ఇంటూ 3 అంటే 21. సో 21 ని ఎలా స్ప్లిట్ చేయాలంటే మనకి 10 అనేది డిఫరెన్స్ రావాలి. అంటే 7 ఇంటూ 3 ఈస్ 21. సో 21 ని 7 ఇంటూ 3 చేయొచ్చు కదా. 7 ప్లస్ 3 ఏమైంది 7 ప్లస్ 3 అనేది 10 అయింది. సో నా ఈ ఈక్వేషన్ ని మనం ఎలా రీరైట్ చేయొచ్చు అంటే √3 ఆఫ్ m² ప్లస్ 7m ప్లస్ 3m ప్లస్ 7√3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో నుంచి మనము m కామన్ తీసుకుంటే √3 ఆఫ్ m ప్లస్ 7 వస్తుంది. ప్లస్ సో ఇక్కడ √3 ని కామన్ తీసుకుందాం బికాస్ √3 ఇంటూ √3 3 కదా. సో అప్పుడు రిమైనింగ్ ఇక్కడ √3 ఆఫ్ m ప్లస్ 7 వస్తుంది. నౌ √3 ఆఫ్ m ప్లస్ 7 ఇంటూ m ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో నుంచి m వాల్యూ ఏమైంది మనకి మైనస్ ఆఫ్ 7√3 అండ్ ఇక్కడ మైనస్ ఆఫ్ √3. సో 2 రూట్స్ మనకి -7/√3 అండ్ మైనస్ √3 వచ్చింది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనం అదే కదా సాల్వ్ చేసింది, ఈ టేబుల్ యూస్ చేసుకొని సేమ్ ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయింది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 55. If their HCF and LCM are 5 and 120 respectively, then the sum of their reciprocals is. సో ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ 55 అన్నారు. సో 2 పాజిటివ్ ఇంటీజర్స్ x అండ్ y తీసుకుంటే ఈ 2 x ప్లస్ y ఏమైంది మనకి ఇక్కడ 55 అయింది. నెక్స్ట్ HCF అండ్ LCM వాల్యూస్ 5 అండ్ 120 అని ఇచ్చారు. మనం అడుగుతుంది సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ అంటే 1/x ప్లస్ 1/y వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి HCF అండ్ LCM ఇచ్చారు కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఈ ఫార్ములా తెలుసు కదా మనకి, ప్రొడక్ట్ ఆఫ్ HCF ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. 2 నంబర్స్ ఏంది ఇక్కడ x అండ్ y. సో ఇక్కడ x ఇంటూ y అయితే HCF అంటే 5, LCM అంటే 120 దట్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y. సో 5 ఇంటూ 120 ఏమైంది 600 అయింది. సో XY వాల్యూ ఇక్కడ నుంచి మనకి 600 అని వచ్చింది. మనం అడుగుతుంది ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ LCM x ఇంటూ y తీసుకుంటే న్యూమరేటర్ ఏమైంది
y ప్లస్ ఎక్స్ వచ్చింది కదా. సో y ప్లస్ ఎక్స్ అంటే 55 డివైడెడ్ బై x ఇంటూ y అంటే 600. సో 55 డివైడెడ్ బై 600 వచ్చింది. నౌ 5 1s is 5, 5 1s is 5, 5 12s is 60. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనకి 11/120 అనేది ఆన్సర్ వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. యూజువల్ గా మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చేసి ఏదైనా ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. కానీ ఇక్కడ మనకి రెసిప్రోకల్స్ అడిగారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ క్వశ్చన్ ని మార్క్ చేసుకోండి. నెక్స్ట్, ద టేబుల్ షోస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 1000 numbers who got admissions on merit basis in a certain well organized university XYZ from 4 different places Z, K, L and M over the years. సో ఇక్కడ 4 different places నుంచి మనకి మెరిట్ బేసిస్ మీద సమ్ యూనివర్సిటీస్ లో వాళ్ళకి బాయ్స్ లో ఎంతమంది ఉన్నారు అండ్ స్టూడెంట్స్, గర్ల్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ డేటా ఇచ్చారు. అయితే టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్ హు గాట్ అడ్మిషన్స్ ఫ్రమ్ ప్లేస్ జే అండ్ ఎం ఇన్ 2017 వాస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్ హు గాట్ అడ్మిషన్ ఫ్రమ్ ప్లేస్ ఎం ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. సో ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళకి అడ్మిషన్స్ దొరికినాయి కదా. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ప్లేస్ జే నుంచి, అంటే జే నుంచి అండ్ ప్లేస్ ఎం నుంచి, ఈ 2 ప్లేసెస్ నుంచి 2017 లో, అంటే 2017 లో ఓన్లీ బాయ్స్ కి, అంటే ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 + 8 అంటే 18. ఈ 18 అనేది ఎం ప్లేస్ నుంచి వచ్చిన గర్ల్స్ కి ఏ ఇయర్ లో ఈక్వల్ అయింది అన్నారు. అంటే 18 అనేది ఎం లో ఎక్కడ ఈక్వల్ అయింది? గర్ల్స్ దగ్గర. సో 18 అనేది మనకి ఇక్కడ గర్ల్స్ దగ్గర 2021 లో వచ్చింది. సో 21 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ ని సాల్వ్ చేద్దాం. 1 + 4/5 ఉంది కదా. సో డినామినేటర్ 5 తీసుకుంటే 5 + 4 ఏమైంది? 9 అయింది. ఇక్కడ 2/3 ప్లస్ 1 డివైడెడ్ బై 9/5 అంటే 1 డివైడెడ్ బై 9/5 మైనస్ ఆఫ్ 5/6. ఈ 5 మనకి ఇక్కడ న్యూమరేటర్ లో మల్టిప్లై అయిపోయి 2/3 ప్లస్ 5/9 మైనస్ ఆఫ్ 5/6. సో ఇక్కడ టోటల్ మనకి డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో 3 × 6, 9 × 2, 6 × 3. 6 × 2 అంటే 12, 5 × 2 అంటే 10 మైనస్ 5 × 3 అంటే 15. సో ఇక్కడ 12 + 10 అంటే 22. 22 లో 15 మైనస్ చేస్తే ఎంత? 7 కదా. సో 7/18 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, the frequency distribution here gives the monthly consumption of electricity of 60 consumers of a locality. What is the median of the data? సో ఇక్కడ మనకి 60 కన్స్యూమర్స్ డేటా ఇచ్చారు. వాళ్ళు ఎంత ఎలక్ట్రిసిటీని కన్స్యూమ్ చేస్తున్నారు. ఇందులో నుంచి మనల్ని మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీడియన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఫ్రీక్వెన్సీ ప్లస్ n/2 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. ఇందులో నుంచి ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n/2. n/2 అంటే ఫస్ట్ ఇక్కడ 6 ఉంది. 6 + 8 చేస్తే ఎంత? 14. 14 + 15 అంటే 29. 29 + 20 అంటే 49. 49 + 11 అంటే 60. సో టోటల్ n వాల్యూ 60 వస్తే n/2 ఎంత అయింది? 60/2 దట్ ఈస్ 30 వస్తుంది. సో ఈ 30 అనేది 29 కన్నా ఎక్కువ కాదు కదా. సో 30 అనేది 29 తర్వాత వచ్చింది ఏంది? 49. సో ఈ 49 క్లాసులో ఎగ్జిస్ట్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి n/2 వాల్యూ ఫస్ట్ ఏమొచ్చింది? 30 వచ్చింది మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ 49 కి బిఫోర్ ఉన్న వాల్యూ ఎంత? 29 కదా. సో మైనస్ ఆఫ్ 29 అండ్ ఈ 49 దగ్గర మనకి క్లాస్ అనేది లోవర్ క్లాస్ లిమిట్ ఎంత ఉంది? 80 ఉంది. సో ఎల్ వాల్యూ ఇక్కడ మనకి 80 అయింది. 80 ప్లస్ అండ్ హైట్ ఏమైంది? ఈ క్లాస్ 90 - 80 చేస్తే 10 వస్తుంది. సో క్లాస్ హైట్ అనేది 10 అయింది. సో ఇంటూ 10 డివైడెడ్ బై ఈ 49 వచ్చిన దగ్గర మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 20 ఉంది. సో డివైడెడ్ బై 20. ఈ 0 క్యాన్సిల్. 30 లో నుంచి 29 మైనస్ చేస్తే 1 కదా. సో 80 ప్లస్ 1/2. 1/2 అంటే 0.5. దట్ ఈస్ 80.5 ఈస్ ద మీడియన్ ఆఫ్ ద క్లాస్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a² + 9b² + c² మైనస్ ఆఫ్ 6ab + 6bc మైనస్ 2ac ఈస్. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఒక ఫార్ములా తెలుసు. a + b + c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca అని. నవ్వు ఇక్కడ మనము ఈ టర్మ్ ని వదిలేస్తే ఈ టర్మ్స్ ని చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, బట్ ప్లస్ మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది? బి అండ్ సి నెగటివ్ అయితే అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది కదా. అంటే ఇందులో మనకి బి అండ్ సి నెగటివ్ అనమాట. సో అప్పుడు ఈ ఫార్ములా ఏమైంది? ఏ మైనస్ బి మైనస్ సి అనేది ఏ మైనస్ బి మైనస్ సి రావాలి. సో ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి రెండిట్లో వచ్చింది కాబట్టి బి అండ్ సి ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3b మైనస్ సి ఉంది, ఇక్కడ మైనస్ 2c ఉంది, ఇక్కడ మైనస్ సి ఉంది కదా. అప్పుడు మనం ఇక్కడ చూద్దాం మైనస్ ఆఫ్ 2c నా లేదా ఓన్లీ సి నా అని. మనకి ఇక్కడ ప్లస్ 2c అని ఉంది, అంటే ఇక్కడ 1c వస్తే 2c అవుతుంది. ఇక్కడ కూడా మనకి 2c అని ఉంది, 2c అంటే 1c వస్తేనే కదా 2c అయ్యేది. సో ఇక్కడ చూడండి ఏ అండ్ బి దగ్గర మనకి ఇక్కడ 6 వచ్చింది. 6 ఎందుకు వచ్చింది? మనకి 2ab 2bc రావాలి, కానీ 6 వచ్చింది అంటే ఇక్కడ 3b ఉంది కాబట్టి 6 వస్తుంది. సో సి కి 3 లేదు కాబట్టి, లేదా 2 లేదు, అదే 2 ఉన్నట్లయితే మైనస్ 4c వచ్చేది. సో జస్ట్ ఇక్కడ 2c వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. ఓకేనా. నెక్స్ట్ the value of 1 plus 3 plus 5 plus 7 plus so on plus 21 is. సో ఇక్కడ వాల్యూ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇక్కడ ఆడ్ టర్మ్స్ ఉంది కదా, సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ వాల్యూ ఎంత అయింది? n స్క్వేర్ అయింది, అవునా. సో ఈ 21 ని లాస్ట్ టర్మ్ ని మనం 2n మైనస్ 1 అని చెప్పి రాసుకుంటే, సో 2n మైనస్ 1 అనేది 21 కి ఈక్వల్ అయింది. సో 2n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఆ సైడ్ వెళ్ళిపోతే 22 అయింది. 2 1s 2 11s is 22. n వాల్యూ ఎంత అయింది? ఇక్కడ 11 వచ్చింది. అప్పుడు n స్క్వేర్ ఎంత అయింది? 11 స్క్వేర్ అంటే 121. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ 2 trains of equal length are running on parallel tracks in the same direction at speeds of 56 meter per second and 46 meter per second. The faster train crosses the slower train in 26 seconds. Find the length of each train. సో 2 trains ఉన్నాయి, ఈచ్ ట్రైన్ లెంత్ 2 ట్రైన్ లెంత్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి అని అన్నారు. అయితే ఒక ట్రైన్ స్పీడ్ ఏమో 56 అయితే ఇంకో ట్రైన్ స్పీడ్ 46. అవి సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే ఫాస్టర్ ట్రైన్ స్లోవర్ ట్రైన్ ని క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి 26 సెకండ్స్ పట్టింది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అనేది ఎంత అని. సో లెంత్ ఆఫ్ ట్రైన్ అనేది డిస్టెన్స్ కి ఈక్వల్ అయింది కదా. అప్పుడు 2 ట్రైన్స్ లెంత్ ఈక్వల్ గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమైంది? ఇక్కడ నుంచి మనకి 2l అయింది. మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అని తెలుసు. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్. సో 2l ఈజ్ ఈక్వల్ టు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంటే స్పీడ్ ఏమైంది? రిలేటివ్ స్పీడ్ మైనస్ అయింది. 56 మైనస్ 46 అంటే 10 ఇంటూ టైం వచ్చేసి 26 సెకండ్స్. సో 2 1s 2 13s is 26. సో ఈ లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఏమైంది? 13 into 10 అంటే 130 meters అయింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Mohan gets an increase of 12% in his sales amount in the first year and 15% in the second year. With this, his current sales are 1,28,800 rupees. What were his sales 2 years ago? సో మోహన్ కి 2 ఇంక్రిమెంట్స్ వచ్చింది, ఒకటేమో 12%, ఇంకోటేమో 15%. ఈ 2 టైమ్స్ ఇంక్రీజ్ అయినాక అతనికి సేల్ అనేది 1,28,800 రూపీస్ కి ఈక్వల్ అయితే ఇంక్రిమెంట్ కాకముందు ఎంత సేల్ ఉందో మనని ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 12% ఇంక్రీజ్ అయింది కదా, తర్వాత 15% ఇంక్రీజ్ అయింది. సో 12% అంటే 3 into 4 is 12. 4% ఎలా రాయొచ్చు మనం? 1/25 అని రాస్తాం కదా. ఇక్కడ ఇంటూ 3 ఉంది కాబట్టి 3/25. నెక్స్ట్ 15 అంటే 3 into 5 is 15. సో 5% ఎలా రాస్తాం? 1/20 అని రాస్తాం. సో ఇక్కడ ఇంటూ 3 ఉంది కాబట్టి 3/20 అయింది. సో ఇనీషియల్ గా తన సేల్ 25 అని ఉంటే ఇప్పుడు 3 ఇంక్రీజ్ అయింది అంటే 28 అయింది. నెక్స్ట్ ఇక్కడ 20 అని ఉంది. సో 20 మీద ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ 23 అయింది. సో ఇప్పుడు 25 into 2 అంటే 50 అండ్ D0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 500 అయింది. నెక్స్ట్ 28 into 23. సో 28 into 23 మనము ఇలా చేయొచ్చా? 28 into 23. సో 8 into 3 is 24. 2 into 2 అంటే 4. నౌ 8 into 2 అంటే 16. 2 into 3 అంటే 6. 16 plus 6 ఎంత అయింది? 22 అయింది. సో ఈ 4 హ్యాజ్ ఇట్ ఈస్, ఈ 2 ఇక్కడికి వెళ్ళిపోయి యాడ్ అయిపోతే ఇక్కడ 4 వస్తుంది. 4
ఈ 2 ఈ సైడ్ వెళ్ళిపోయి యాడ్ అయిపోయింది. 4 + 2 అంటే 6. సో టోటల్ ఇక్కడ 28 × 23 అనేది 644 కి ఈక్వల్ అయింది. సో సేల్ అనేది ఇప్పుడు చూడండి మనకి ఇంక్రీజ్ అయినాక ఎంత ఉందన్నారు, 1,28,800. మనకు కావాల్సింది 2 years బిఫోర్. సో ఇంక్రీజ్ అయినాక 644 అయింది. ఈ వాల్యూ 128,800 కి ఈక్వల్ అయితే 500 ఇంక్రీజ్ కాకముందు అంటే 500 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నా 644 × 2 చేస్తే 1288 వస్తుందా. సో చూడండి 4 × 2 is 8, 4 × 2 8, 6 × 2 అంటే 12. సో అందుకని 644 × 2 is 1288. ఈ 2 zeros as it is తీసుకుంటే నా 5 × 2 అంటే అదే 2 × 5 అంటే 10. 10 తర్వాత మనకి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros టోటల్ 4 zeros యాడ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 1 lakh ఉంది ఓన్లీ ఆప్షన్ డి లో, కాబట్టి మనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, if the mean of some data is 65 and their mode is 23, then using empirical formula find their median. సో ఇక్కడ మనకి మీన్ ఇచ్చారు, మోడ్ ఇచ్చారు, ఎంపెరికల్ ఫార్ములా యూజ్ చేసుకుని మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో ఇక్కడ మీన్ అంటే 65, మోడ్ అంటే 23. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీడియన్ వాల్యూ. సో మోడ్ అంటే 23 కదా, 23 ఈజ్ ఈక్వల్ టు 3 × x, మీడియన్ x అని తీసుకుందాం, మైనస్ ఆఫ్ 2 × మీన్ ఎంత ఇచ్చారు 65. సో 2 × 65. సో ఇక్కడ 2 × 65 అంటే 2 × 60 ఈజ్ 120, 120 అండ్ 2 × 5 అంటే 10. సో టోటల్ 130 అయింది. ఈ 130 ఈ సైడ్ వచ్చేస్తే ప్లస్ అయింది కదా, ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 3x. సో 130 + 23 అంటే 153. 3x వాల్యూ ఇక్కడ మనకి 153 వచ్చింది. 3 ones, 3 5s is 15, అగైన్ 3 ones is 3. సో x వాల్యూ అంటే మీడియన్ 51 వచ్చింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఈస్ ఇంటర్సెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్సల్ such that angle 1 and angle 2 form a pair of interior angles on the same side of transversal. If angle M1 is 35 degree, what is the measure of angle 2? So, ee question without pen we can directly solve. 180 minus 35 ఎంత 145 కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అయింది. బికాస్ ఇక్కడ చూడండి 2 parallel లైన్స్ అన్నారు. 2 parallel లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తుంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ రెండు సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అన్నారు కదా. సో ఈ సైడ్ కే ఓన్లీ 1 సైడ్ కే 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఈ యాంగిల్ 1 అయితే ఇది, ఈ యాంగిల్ వచ్చేసి యాంగిల్ 2. సో ఇక్కడ యాంగిల్ 1 వాల్యూ 35 డిగ్రీ అని ఇచ్చారు. సో అప్పుడు యాంగిల్ 2 ఏమైంది, మనం చెప్పుకున్నాం కదా ప్యారలల్ లైన్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ 35 వచ్చింది కాబట్టి యాంగిల్ 2 అంటే 145 డిగ్రీ. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అయింది అనమాట. నెక్స్ట్, 10 years ago, the age of a son was 1/8 of his father's age. Now his age is 9/37 of his father's present age. Find the present age of the father. సో ఫస్ట్ ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ తీసుకుందాం, ఇక్కడ ఉంది మిడిల్ లో, ఓకేనా. ఇందులో నుంచి ఫాదర్ అండ్ సన్ ఏజెస్ ని కదా కంపేర్ చేస్తుంది. ప్రెసెంట్ నుంచి 10 years బిఫోర్. సో 10 years పూర్వం సన్ ఏజ్ అనేది ఫాదర్ ఏజ్ కి 1/8 ఉంటుంది. సో సన్ 1 అయితే ఫాదర్ 8 units. నెక్స్ట్, నౌ హీస్ ఏజ్ ఈస్ అంటే ప్రెసెంట్ తన ఏజ్ అనేది 9:37 ఉంది. అంటే సన్ 9 అయితే ఫాదర్ 37 కదా. సో ఇక్కడ చూడండి ఏజ్ గ్యాప్ 8 - 1 అంటే 7 units ఉంది. ఇక్కడ 37 - 9 అంటే 28 ఉంది. సో ఈ ఏజ్ డిఫరెన్స్ అనేది మనకి కాన్స్టెంట్ గా ఉండేది కాబట్టి, సో కాన్స్టెంట్ గా చేయడానికి ఏం చేయాలి, ఈ 7 × 4 మల్టిప్లై చేస్తే ఇక్కడ 28 వచ్చింది కదా. సో అందుకని ఈ టోటల్ ని ఇంటూ 4 చేద్దాం. సో అప్పుడు 4 × 8 అంటే 32, 4 × 1 అంటే 4. సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో ఫాదర్ ఏజ్ 32 నుంచి 37 కి ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 units ఇంక్రీజ్ అయింది. సో ఈ 5 units ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మనకి, 10 years పట్టింది. సో 5 units అనేది 10 years ని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit ఏమైంది, 5 ones 5 twos. సో 1 unit అనేది 2 years ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ప్రెసెంట్ ఫాదర్ ఏజ్ ఎన్ని యూనిట్స్ ఉంది, 37 కదా. సో 1 unit అంటే 2 years కాబట్టి 37 × 2 is 74. సో 74 years. ఆప్షన్ డి is our answer. నెక్స్ట్,
pipe A is 3 times faster than pipe B. Both pipes together fill the tank in 36 minutes. How much time will pipe A alone take to fill the tank? సో ఇక్కడ మనకి పైప్ ఏ అనేది పైప్ బి కన్నా 3 times ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అయితే ఈ రెండు పైప్స్ కలిసి ట్యాంక్ ని ఫిల్ చేయడానికి 36 minutes టైం తీసుకుంటుంటే ఓన్లీ పైప్ ఏ మాత్రమే ట్యాంక్ ని ఎన్ని అవర్స్ లో ఫిల్ చేస్తుంది, ఐ మీన్ ఎన్ని మినిట్స్ లో ఫిల్ చేస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియోస్ ఇచ్చారు కదా, పైప్ ఏ అండ్ పైప్ బిది. ఏ 3 times ఫాస్టర్ దెన్ బి అన్నారు. సో బి 1 unit అయితే ఏ ఏమైంది 3 units అయింది. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 3 + 1 అంటే 4 ఎఫిషియన్సీ వస్తుంది. ఈ 4 ఎఫిషియన్సీతో ఎన్ని మినిట్స్ వర్క్ చేశారు వాళ్ళు, 36 minutes వర్క్ చేశారు. అప్పుడు మనకి టోటల్ వర్క్ వస్తుంది. సో 4 × 6 అంటే 24, 4 × 3 అంటే 12 + 2 అంటే 144. సో ఇక్కడ టోటల్ వర్క్ అనేది 144 అన్నమాట. టోటల్ వర్క్ 144 units అయితే ఓన్లీ ఏ వర్క్ చేయాలంటే ఏ ఎఫిషియన్సీ 3 కాబట్టి డివైడెడ్ బై 3 చేయాలి. 3 ones 3 4s is 12, క్యారీ 2, 3 8s is 24. సో ఓన్లీ ఏ 48 minutes తీసుకుంటుంది ట్యాంక్ ని ఫిల్ చేయడానికి. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a trader marks his goods 26% above the cost price and then offers a discount of 13% on it. Find his profit percent. సో ట్రేడర్ ఫస్ట్ 26% కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ మార్క్ చేసి 13% డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇలా చేయటం వలన అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సక్సెసివ్ ఫార్ములాని అప్లై చేద్దాం. ఇక్కడ x + y + x × y డివైడెడ్ బై 100. సో x అంటే ఇక్కడ 26% ఇంక్రీజ్ అయింది కదా, అంటే పాజిటివ్. సో 26. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే డిక్రీజ్ అవుతుంది, మైనస్ చేస్తున్నారు. సో -13. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -26 × 13 డివైడెడ్ బై 100. సో 26 లో 13 మైనస్ చేస్తే 13 మైనస్ ఆఫ్. సో ఇక్కడ 26 అంటే ఏంటి, 13 × 2 కదా, ఇక్కడ ఆల్రెడీ 13 ఉంది. సో 13 × 13 అంటే 169. సో 169 అగైన్ 169 ని ఇంటూ 2 ఉంది కాబట్టి యాడ్ చేస్తే 9 + 9 అంటే 18, 6 + 6 అంటే 12 + 1 is 13, 1 + 1 + 1 దట్ ఈస్ 338. సో ఇక్కడ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 3.38 వస్తుంది. సో 13 మైనస్ ఆఫ్ 3.38. 13 లో 3 మైనస్ చేసేస్తే 10 వస్తుంది. 10 లో 0.38 మైనస్ చేస్తే 9.62 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 9.62%. నెక్స్ట్, a shopkeeper gives a successive discounts of 20% and 15% on an item marked at 2000 rupees. At what price does he sell the item? సో ఇక్కడ మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు షాప్ కీపర్. ఒకటి 20%, ఇంకోటి 15%. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఐటమ్ ది 2000. సో ఇప్పుడు ఇన్ని డిస్కౌంట్స్ అంటే ఈ 2 డిస్కౌంట్స్ ఇచ్చినాక సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో ఐటమ్ ది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ చూడండి, మార్కెట్ ప్రైస్ అయితే కదా డిస్కౌంట్ ఇచ్చేది. ఇనీషియల్ గా మార్కెట్ ప్రైస్ 2000 రూపీస్ ఉంటే ఇందులో 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 2000 లో 10% అంటే ఎంత, 200. అదే 20% అంటే ఇంటూ 2 అంటే 400 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 2000 లో 400 మైనస్ చేస్తే 1600 ఉంటుంది. నెక్స్ట్ అగైన్ 15% డిస్కౌంట్ ఇస్తున్నారు ఇప్పుడు. సో 1600 లో 15% అంటే ఫస్ట్ 1600 లో 10% అంటే 160, ఓకేనా. అండ్ 5% అంటే ఇందులో హాఫ్, దట్ ఈస్ 80. సో టోటల్ ఎంత, 160 + 80 అంటే 240. సో 1600 లో 240 ని మైనస్ చేయాలి. 1600 - 240 ఈస్ 1360. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 1360 కి ఈక్వల్ అయిందనమాట. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ 5-digit number which when divided by 15, 24, 35 and 42 leaves a remainder 13 in each case. సో ఒక నంబర్ అనేది మనకి 15, 24, 35 and 42 తో డివైడ్ చేసినప్పుడు 13 అనేది రిమైండర్ గా వస్తుంది అని అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనం ఏం చేద్దామంటే అన్నిట్లో నుంచి 13 ని మైనస్ చేద్దాం. సో 13 మైనస్ చేస్తే మనకి ఆ ఒరిజినల్ నంబర్ అనేది ఏదో వచ్చింది కదా. సో ఆ నంబర్ ఈ నంబర్స్ తో మల్టిప్లై అవుతుందో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేద్దాం, ఓకేనా. సో నౌ ఇక్కడ 106. సో 10 ని ఇగ్నోర్ చేసేసి జస్ట్ 106 లో నుంచి మనం 13 ని మైనస్ చేస్తే, సో 106 లో 6 మైనస్ చేస్తే ఇంకా మనకి 7 ఉంటుంది కదా 13 లో. 7 మైనస్ చేస్తే 93, దట్ ఈస్ 10093 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10067 లో నుంచి 13 మైనస్ చేస్తే 54. నెక్స్ట్
100, 7 minus 1 is 6, 3 minus 3 అంటే 0. నెక్స్ట్ 100, 9 minus 1 అంటే 8, 3 minus 3 is 0. సో ఇక్కడ మనకి ఏ నంబర్స్ తో డివైడ్ అవ్వాలి? 15, 24, 35 అండ్ 42. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 5 into 3 is 15, 6 into 4. నెక్స్ట్ 35 అంటే 7 into 5, 7 into 6 is 42. సో ఫస్ట్ 5 తో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ మనకి 0 గానీ 5 గానీ ఉండాలి. సో ఇచ్చిన ఈ రెండు ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ 3, 4 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ లో 3 మల్టిపుల్ ని చెక్ చేద్దాం. 3 తో డివైడ్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో 6 + 1 అంటే ఇక్కడ 7 వస్తుంది, 8 + 1 అంటే 9 వస్తుంది. సో 7 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a cube of side 18 meter is completely filled with milk. The milk is transferred into a cuboid of length 27 meter and height 7 meter. What is the width of the cuboid? సో ఇక్కడ ఒక క్యూబ్ లో 18 మీటర్ సైడ్ ఆ క్యూబ్ ది అయితే కంప్లీట్ గా ఆ క్యూబ్ అనేది మిల్క్ తో ఫిల్ అయింది. సేమ్ మిల్క్ ని క్యూబాయిడ్ లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ వాల్యూమ్ అనేది సేమ్ ఉండేది కదా. సో ఇక్కడ మనకి క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇచ్చారు, లెంత్ అండ్ హైట్ ఇచ్చారు, మనల్ని విడ్త్ అంటే బ్రెడ్త్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాల్యూమ్స్ ని ఈక్వేట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, క్యూబాయిడ్, ఈ క్యూబ్ సైడ్ వచ్చేసి 18 మీటర్స్ అని అన్నారు, లెంత్ ఏమో 27 అండ్ హైట్ వచ్చేసి 7. మనకు కావాల్సింది ఈ బి వాల్యూ అనేది ఎంత అని. సో ఇక్కడ వాల్యూమ్ అనేది ఈక్వల్ అయింది, బికాస్ ఇక్కడ ఫుల్ గా మిల్క్ అనేది నిండి ఉంది. సో ఈ మిల్క్ నే కదా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసింది, అప్పుడు ఈ కెపాసిటీ అనేది ఈ కెపాసిటీకి మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో వాల్యూమ్స్ ని ఈక్వేట్ చేస్తే క్యూబ్ వాల్యూమ్ వచ్చేసి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబాయిడ్ వాల్యూమ్ ఇస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఏ అంటే 18 కదా, 18 ఇంటూ 18 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఏమో 27, హైట్ వచ్చేసి 7, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 9 3s 27, 9 2s is 18, అగైన్ 3 1s 3 6 is 18. ఇప్పుడు 18 ఇంటూ 6 ఇంటూ 2. సో 18 ని మనం అగైన్ 6 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా. సో అప్పుడు 3 ఇంటూ 2 అంటే ఇంకో 6. సో 6 ఇంటూ 6 ఇంటూ 6 వస్తుంది, ఇక్కడ రాస్తున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 ఇంటూ 6, ఇక్కడ 7 ఉంది కదా, సో డివైడెడ్ బై 7. సో నా 6 ఇంటూ 6 ఇంటూ 6 అంటే 216 డివైడెడ్ బై 7. 7 1s 7 3s 21, అదే 7 30s ఏమైంది 210 కదా. సో 7 ఇంటూ 30 ఈస్ 210. ఇప్పుడు రిమైండర్ 6 ఉంటుంది, పాయింట్ తీసుకొని 6 కి 0 యాడ్ చేస్తే 7 8s is 56. సో మనకి వాల్యూ అనేది 30.8 సమ్ వాల్యూ వస్తుంది. సో 30.8 అనేది మనకి ఆప్షన్ డి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 1083 విల్ గివ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇక్కడ 1083 కి ఒక నంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అని అన్నారు. సో ఫస్ట్ 1083 ఇలా రాసుకుందామా. ఈ 1083 మనం చూడంగానే చెప్పొచ్చు ఇది 3 మల్టిపుల్ అని, బికాస్ 8 + 1 అంటే 9, 9 + 3 అంటే 12, 12 అనేది 3 మల్టిపుల్ కదా. సో ఫస్ట్ 3 తో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయో చూద్దాం. 3 ఇంటూ 3 3s is 9, సో క్యారీ 1, 3 6 18 అండ్ ఇక్కడ 3 1s is 3. సో 3 ఇంటూ 361 అని వచ్చింది. 361 అంటే ఏం స్క్వేర్ అయింది 361, 19 స్క్వేర్ is 361 కదా. సో 19 స్క్వేర్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1083. సో ఇక్కడ 1083 ఫ్యాక్టర్స్ మనకి 19 స్క్వేర్ అండ్ 3 వచ్చింది. సో ఈ నంబర్ ని ఇప్పుడు ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. ఇక్కడ 3 ఉంది చూడండి, ఇక్కడ కూడా 3 ఉందా. సో 3 2 టైమ్స్ మల్టిప్లై అయితే స్క్వేర్ అయిపోయింది కదా. సో స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఈ నంబర్ ని ఇంటూ 3 చేస్తే మనకి ఈ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అనమాట. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 banks A and B offered loans at 4.5% and 5.5% per annum respectively. Ramesh borrowed an amount of 2 lakh rupees from each bank. Find the positive difference between the simple interest amounts paid by Ramesh to the 2 banks after 2 years. సో ఇక్కడ 2 banks, బ్యాంక్ ఏ వచ్చేసి 4.5 ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంటే బి ఏమో 5.5 ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. అయితే ఈచ్ బ్యాంక్ దగ్గర నుంచి రమేష్ 2 lakh రూపీస్ అతను బారో చేశాడు. 2 years తర్వాత ఈ 2 lakh రూపీస్ కి అతను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా.
సో ఆ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఈ 2 బ్యాంక్స్ కి ఆ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, సపోజ్ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, అవునా? సో బ్యాంక్ ఏ కి 100 రూపీస్ పే చేస్తుంటే బ్యాంక్ బి కి 200 రూపీస్ పే చేస్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 100 రూపీస్ కదా. అలానే సిమిలర్ గా ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి. బ్యాంక్ ఏ ఆఫర్ చేస్తుంది 4.5%. ఈ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కి. సిమిలర్ గా ఇక్కడ కూడా 5.5% ఫర్ 2 ఇయర్స్. నౌ 4 into 2 అంటే 8 and 0.5 into 2 అంటే 1 కదా. సో 8 plus 1 అంటే 9%. ఇక్కడ కూడా సిమిలర్ గా 5 into 2 అంటే 10, 0.5 into 2 అంటే 1, 10 plus 1 అంటే 11%. నౌ 11 minus 9 అంటే ఎంత? 2% కదా. అంటే 2 lakh rupees లో 2% వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేద్దాం. 2% అంటే 2/100 అని రాసుకోవచ్చు. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 2 into 2 అంటే 4. సో రిమైనింగ్ ఇక్కడ మనకి 3 zeros ఉంటుంది. అంటే డిఫరెన్స్ అనేది 4000 రూపీస్ ఉంది ఇంట్రెస్ట్ లో. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 1 year ago Krishna's age was 4 times the age of his daughter Kavita. 6 years later Krishna's age will be 12 years more than his daughter's age. Find the ratio of the present ages of Krishna and his daughter. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రెసెంట్ ఏజ్ అనేది ఏజ్ రేషియో మనకి ఏమి ఇవ్వలేదు. సో ఫస్ట్ కృష్ణ అండ్ డాటర్ ని తీసుకుందాం. ఓకే, సో 1 year ago కృష్ణ ఏజ్ అనేది తన డాటర్ ఏజ్ కి 4 times ఉంటుంది అన్నారు. సో ప్రెసెంట్ నుంచి 1 year బిఫోర్ కి వెళ్తే డాటర్ ఏజ్ 1 అయితే కృష్ణ ఏజ్ ఏమైంది? 4 అయింది. సో 4:1 రేషియో. నెక్స్ట్ 6 years లేటర్ అంటే ప్రెసెంట్ నుంచి 6 years తర్వాత. సో ప్రెసెంట్ నుంచి 6 years తర్వాత కృష్ణాస్ ఏజ్ విల్ బి 12 years మోర్ దెన్ డాటర్స్ ఏజ్. సో ఇక్కడ 4 times అన్నారు అంటే యూనిట్స్ లో తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఎన్ని ఇయర్స్ ఎక్కువ అని చెప్పి ఇచ్చేసారు కాబట్టి సో డాటర్స్ ఏజ్ ఎక్స్ అని తీసుకుంటే కృష్ణ ఏజ్ ఏమైంది? ఎక్స్ ప్లస్ 12 years అనేది ఎక్స్ట్రా ఉంది. సో మనకు తెలుసు కదా ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది. సో 4 minus 1 అంటే 3 units. ఇక్కడ 3 units ఎక్స్ట్రా ఉంది కృష్ణ ఏజ్. సో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉన్నారు? డాటర్ కన్నా 12 years కదా ఎక్స్ట్రా ఉంది. అంటే 3 units అనేది మనకి 12 years ని రిప్రజెంట్ చేస్తుంటే 1 unit ఏమైంది? 3 ones 3 fours. సో 1 unit అనేది 4 years ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ డాటర్. సో కృష్ణ అండ్ వాళ్ళ డాటర్ ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ప్రెసెంట్ ఏజ్ రేషియోస్ తెలియదు కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే 1 unit అంటే 1 unit 4 years కాబట్టి 1 year బిఫోర్ ఎంత ఏజ్ చూద్దాం. 4 into 4 అంటే 16. అగైన్ 4 into 1 అంటే 4. సో 1 year వాళ్ళ ఏజ్ అనేది 16 and 4 అని ఉంది. సో 1 year తర్వాత అంటే ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 16 plus 1 దట్ ఈస్ 17 years. 4 plus 1 అంటే 5. సో ఇక్కడ కృష్ణ ఏజ్ ప్రెసెంట్ ఏమో 17 years అయితే డాటర్ ఏజ్ 5 years అయింది. సో ఇక్కడ ఏజ్ రేషియోస్ ఏమైంది మనకి? 17:5. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if the ratio of the measures P, Q, R and S of the 4 angles of a quadrilateral is 3:5:4:6, then find the value of 3P plus 2R. సో ఫస్ట్ మనకి క్వాడ్రిలాటరల్ 4 angles ఉంటాయని తెలుసు అండ్ ఆ 4 angles సమ్ వచ్చేసి 360 degree కి ఈక్వల్ గా ఉండిద్ది అని చెప్పి తెలుసు కదా. నౌ ఫస్ట్ యాంగిల్ P, Q, R అండ్ S రేషియోస్ ఏమిచ్చారు? P ఏమో 3, Q వచ్చేసి 5, R ఏమో 4, S ఏమో 6. సో ఈ టోటల్ కంప్లీట్ యూనిట్స్ ని యాడ్ చేస్తే మనకి 6 plus 4 అంటే 10, 10 plus 5 అంటే 15, plus 3 18. సో ఈ 18 యూనిట్స్ అనేది 360 degree యాంగిల్ ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది 3P plus 2R అనేది ఎంత అని. సో ఇక్కడ మనం జస్ట్ P అండ్ R వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో నౌ 18 ones 18, 18 twos 36 కదా. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ ఉంది. సో 1 యూనిట్ అనేది 20 degree రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 3 units ఉంది. 3 into 20 అంటే 60 degree. సిమిలర్ గా ఇక్కడ R into 20 చేస్తే 4 into 20 అంటే 80 degrees. సో ఇప్పుడు P వాల్యూ R వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 60 ప్లస్ 2 into 80. 6 into 3 అంటే 18 కదా. సో 180 ప్లస్ 2 into 8 అంటే 16. సో 160. 180 ప్లస్ 160 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 340 వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.